వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ 111 ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసె వేసుకున్న ప్రభుత్వ భూమిని వెంటనే సర్వే చేయాలని దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డీబీఆర్పీ కమిటీ, డీబీఆర్పీ వరంగల్ జిల్లా నాయకులు రాపర్తి జగన్నాథం, డీబీఆర్పీ నర్సంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గడిపాక అశోక్, అల్లం రాజక్క, మిట్టగడుపుల రజిత, కందకట్ల సురేష్, డీబీఆర్పీ మండల ఇన్ఛార్జ్ గండికోట సమ్మక్క, బాదావతు శక్రు, కదిరి వెంకన్న, నిమ్మల సంధ్య, కడారి పరమేశు, బాల్య నర్సయ్య, చిన్నపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట ఎన్టీఆర్ నగర్ 111 ప్రభుత్వ భూమిలో దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డీబీఆర్పీ వారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది గుడిసెలు వేయడం జరిగింది. ఈ గుడిసెలు గత 2021లో ఈ ప్రాంతంలోనే ఎన్టీఆర్ నగర్ కాలనీలోనే గుడిసెలు వేయడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు మేము దీన్ని ఎవరిదైనా కానీ ఎట్లా ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ భూమిని సర్వే చేసి మీకు అప్పగిస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇవ్వడం వలన మేము ఈ గుడిసెలు తొలగించడం జరిగింది. తదుపరి 2022న మేము గుడిసెలు వేసినాక 5 రోజులకు జూలూరు వచ్చమ్మ ఈ భూమి మాది అని అంటూ కొంతమంది దౌర్జన్యంతో గుండాలను పెట్టి జేసీబీలు పెట్టి తొలగించడం జరిగింది. ఆ విషయాన్ని మేము రెవెన్యూ అధికారులను సంప్రదించగా రెవెన్యూ అధికారులు ఈ ఏరియాలో కొనుగోలు అమ్మకాలు జరగద్దని చెప్పని రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూములు కొనుగోలు అమ్మకాలు జరగద్దని రెవెన్యూలు బోర్డు పెట్టడం జరిగింది. బోర్డు పెట్టినాక ఈ బోర్డు పెట్టక ముందు అవతల ఇది చెల్మల గంగాధర్ పేరు మీద ఒక 28 గుంటలు ఉన్నది. అదే ప్రకారంగా చెల్మల కొమ్మాల పేరు మీద 12 గుంటలు ఉన్నది. అట్లా కాకుండా ఈ పక్కన ఉన్న దాని మీద కొన్ని మా భూమి ఉన్నదని చెప్పని వాళ్ళు చెప్పి ఆ భూమి మాది అని చెప్పాను వీళ్ళందరూ కలిసి రెవెన్యూ వీళ్ళ మీద లోకిత్తలో కేసు పెట్టడం జరిగింది. మరి లోకిత్తలో కేసు పెట్టినప్పుడు చెల్మల గంగాధర్ వచ్చి ఈ భూమిని సేద్యం చేస్తలేడు, కానీ జూలూరు వచ్చమ్మ చెల్మల గంగాధర్ను జూలూరు వచ్చమ్మ నాదనే భూమిని మొత్తం సేద్యం చేస్తుంది. మరి దీన్ని ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకుంటే ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. అదే విధానంగా మాకు మొన్న రీసెంట్లీ 2023లో మేము గుడిసెలేసినప్పుడు మా మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు. ఆర్డీఓ మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ప్రొడ్యూస్ చేసిన ఎంఆర్ఓ ఆఫీసులో కేసు ఉన్నది. మరి ఆ విషయాన్ని మేము మరి జూలూరు అచ్చమ్మ మా దౌర్జన్యంగా మా గుడిసెలు పీకేపించింది, మా మీద కేసులు పెట్టించింది. మరి ఆమె భూమి పట్టా భూమా లేకపోతే సీలింగ్ భూమా గవర్నమెంట్ భూమా, మరి ఆ 3 భూములు ఏదో ఒకటి మాకు కావాలని చెప్పని మేము అడిగితే పోయిన ఎంఆర్ఓ గారు మీరు ఆర్టీఐ చట్టం కింద రిప్రజెంటేషన్ రాసియాలంటే ఆర్టీఐ చట్టం కింద మేము రాసిచ్చినాము. ఆర్టీఐ చట్టం కింద రాసిస్తాం 4 నెలలు గడుతుంది. జనవరి 20 తారీఖు జనవరిలో 2024లో మేము ఆర్డీఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక చేస్తాం. ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ తిరిగి మొన్న ఆర్డీఓ గారిని సంప్రదించగా ఆర్డీఓ గారు చెప్తే మరి ఎంఆర్ఓ గారికి చెప్పిండు. ఎంఆర్ఓ గారు మళ్ళీ వాళ్ళు ఏం చేసినాడు, కింది స్థాయి అపార్ట్మెంట్కు రాసినారు. కింది స్థాయి అపార్ట్మెంటు ఆర్ఐకిను సర్వేకి చేసి వాళ్ళతో సర్వే చేయించుకోని చెప్పని పోయిన నెల 18 తారీఖున రాసిండ్రు. అయినప్పటికీ మేము తిరిగినా వాళ్ళు సోయలేదు, వాళ్ళకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నది. మరి ప్రభుత్వ భూములల్లో మరి ఏ ఒక్కరికి ఇది ప్రభుత్వం అన్యక్రతం కావద్దని చెప్పని మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ భూమి కొనుగోలు చేద్దాం, అమ్మకాలు చేద్దాం చెప్పని వాళ్ళు సేద్యం చేసుకొని జీవించాలి తప్ప రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు, అమ్ముకొని వీళ్ళు కోట్లు కట్టిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. అందుకోసమనే జూలూరు వచ్చమ్మ భూమి సర్వే చేయాలని చెప్పని మేము ఈ విధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జూలూరు వచ్చమ్మ భూమి సర్వే చేయని ఎడల ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. ఈరోజు నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ 111 సర్వే నెంబర్ భూమిలో దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డీబీఆర్పీ వారి ఆధ్వర్యంలో కూడా గుడిసెలు వేయడం జరిగింది. ఇది గత 2021లో చేసినాం. అప్పుడు ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఎవరు కొనద్దు ఎవరు అమ్మద్దు అని చెప్పని బోర్డు పెట్టిండ్రు. అయితే అదే ప్రకారంగా ఇంట్లో
దీంట్లో ఏమన్నాడు చెల్మల గంగాధర అని చెప్పని ఒక ఆయన ఉన్నాడు. అయినా వాళ్ళ భూమి ఉన్నది, ఇంట్లో జూలూరు వచ్చమ్మ భూమి ఉన్నది. అయితే వీళ్ళందరి విషయం జరిగినప్పుడు ప్రభుత్వం మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద వీళ్ళు పిఓడి చట్టం కింద కేసు పెట్టిండ్రు. మరి పిఓడి చట్టం మీద కేసు పెట్టినప్పుడు చెల్మల గంగాధర్ మాత్రం రావలేదు, దున్నుతలేడు. కానీ జూలూరు వచ్చమ్మ మాత్రం దౌర్జన్యంగా దున్నుతుంది. మరి అది ఏ చట్టంలో తెలియదు. ఇది గవర్నమెంట్ భూమి. ఈ గవర్నమెంట్ భూమా లేకపోతే పట్టా భూమా? మరి మేము 2022లో మేము మళ్ళా తిరిగి గుడిసెలేసినాం. అప్పుడు జూలూరు వచ్చమ్మ జేసీబీలు పెట్టి దౌర్జన్యంగా పీకేపించింది. అన్నటి నుండి మరి మేము గవర్నమెంట్ వాళ్ళను ప్రశ్నిస్తాను. సార్ మరి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ భూమిలో ఒక్కరికి అధికారం ఏంటిది? మరి 500 మంది మేము వేసినాం, 320 మంది మీరు లెక్క పెట్టి మా మీద అది చేసినారు, మా మీద కేసులు పెట్టిర్రు. మరి జూలూరు వచ్చమ్మ భూమి ఎక్కడ ఉన్నది? జూలూరు వచ్చమ్మ భూమి ఎంత? ఆమె సర్వే నెంబర్ ఎంత? వాటిని మాకు డాక్టర్లు కావాలని చెప్పని మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు పోలీసులు పెట్టి మా మీద కేసులు పెట్టినారు, రెవెన్యూ వాళ్ళు కేసులు పెట్టినారు. ఆ కాగితాలు పట్టుకొని మేము తిరగడం మూలాన వాళ్ళు మాకు ఇంతవరకు ఇది చేయలేదు. పోయిన సంవత్సరం 20 తారీఖు డిసెంబర్లో మేము ఇక్కడ జనవరి 20 తారీఖు నాడు ఈ రెవెన్యూ ఆర్డీఓ అధికారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే మీకు అధికారికంగా కావాలంటే ఆర్టీఓ చట్టం కింద పెట్టండి, ఆర్టీఓ చట్టం కింద పెట్టి ఇప్పటికి 4 నెలలు 5 నెలలు గడుతుంది. మరి అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఉన్న ఎంఆర్ఓ మారిండు, మళ్ళీ కొత్తగా ఎంఆర్ఓ వచ్చిండు. తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఆర్డీఓ మేడంను కలిస్తే ఆర్డీఓ మేడం ఎంఆర్ఓకి రిప్రజెంట్ చేసింది. ఎంఆర్ఓ గారు మళ్ళీ ఇప్పుడు 4 నెలలు కాలయాపన చేసిండు. సరే అప్పటికి మేము ఆగినాం. మళ్ళీ మేము తిరిగి ఆర్డీఓ గారిని అడగగా ఆర్డీఓ గారు ఈ ఏప్రిల్ 18 తారీఖు నాడు వాళ్ళకు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు సర్వేకును గిరిజవారికి రావడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇంతవరకు సర్వే చేస్తలేరు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని అమ్మకాలు కొనుగోలు లేదని చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రెవెన్యూ వాళ్ళు బోర్డు పెట్టిన విషయాన్ని వాళ్ళు ఆలోచన చేసుకొని మరి ఈ ప్రభుత్వ భూమిమా లేకపోతే జూలూరు వచ్చమ్మ భూమా, ఆ భూమిని వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వే చేసి సర్వే ద్వారా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఇది కాకపోతే ఈ ఎలక్షన్ల తర్వాత మూమెంట్ అనుకుంటే దీని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.